భవన నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్ను ఇతర రాష్ట్రాల్లో లాగే మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంధ ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలో తిరుపతిలోని బైరాగిపట్టణంలో గల గంధమనేని శివయ్య భవన్లో నిర్వహించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రధాన కార్యదర్శి పాడాల రమణ మాట్లాడారు. ఈరోజు తిరుపతి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి అనుబంధ సంఘం ఒక జిల్లా మహాసభలు అలా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ జిల్లా మహాసభల్లో ఏదైతే ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో గత అనేక దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996ను గత ప్రభుత్వం పూర్తిగా నెరవేరించేసింది. కాబట్టి గత ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేమంటూ అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని. అదే సందర్భంలో పాత పద్ధతిలోనే కార్మికులకి అన్ని విధాలా ఏదైతే సౌకర్యాలు అనేవి ఉండేవో వాటిని అమలు చేస్తామని చెప్పింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మాటలన్నీ కూడా వేరేగా ఉన్నాయి. వారు ఏంటంటే ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాటలాగా ఈరోజు ఇప్పటివరకు కూడా దాని మీద ఏమీ చర్చ సాగించలేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఆలస్యం ఉందో దాన్నే మళ్ళీ వీరు కూడా కొనసాగించే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఏఐటియుసిగా మరి పెద్ద ఎత్తున ఉద్యమానికి అనేవి రేపు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని చెప్పి ఆందోళన పిలుపుకోవడం జరిగింది.